Hi, hello, welcome to Study Vibes channel. Today మనం 10th class biological scienceలో ఫస్ట్ లెసన్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ చూద్దాం. సో లెసన్ నేమ్ వచ్చేసి లైఫ్ ప్రాసెస్ అంటే ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి అవసరమయ్యే క్రియ. Life process, the basic process that are essential for the survival of living organisms are called life process. Life process అంటే ప్రతి ఒక్క లివింగ్ థింగ్ సర్వైవ్ అవ్వడమే లైఫ్ ప్రాసెస్. సెకండ్, న్యూట్రిషన్, the process by which organisms take in food and utilize it for energy and growth. ఆర్గనిజం ఫుడ్ని తీసుకుంటే దాంట్లో ఉన్న ఎనర్జీని, కాల్షియం, ప్రోటీన్స్ అన్నీ తీసుకొని గ్రోత్ అయ్యేదాన్ని న్యూట్రిషన్ అంటాం. థర్డ్ది ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ విచ్ ఆర్గానిజమ్స్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్. ఎగ్జాంపుల్ ప్లాంట్స్. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ఒక ఆర్గానిజం తనకు తానే ఫుడ్ ప్రిపేర్ చేసుకునేదాన్నే ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్. నెక్స్ట్ హెటరోట్రోపిక్ న్యూట్రిషన్, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ విచ్ ఆర్గానిజం డిపెండ్ ఆన్ అదర్ ఫర్ ఫుడ్. ఒక ఆర్గానిజం ఫుడ్ కోసం ఇంకొక ఆర్గానిజం మీద డిపెండ్ అయ్యేదాన్ని హెటరోట్రోపిక్ న్యూట్రిషన్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ యానిమల్స్ ఎక్సెట్రా. సో ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే తనకు తాను ఓన్గా ఫుడ్ తయారు చేసుకునేదాన్ని ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటాం. హెటరోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ఇంకొక ఆర్గానిజం మీద డిపెండ్ అయ్యేదాన్ని హెటరోట్రోపిక్ న్యూట్రిషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్. నెక్స్ట్ ఫిఫ్త్ది ఫోటోసింథసిస్, the process which green plants prepare food using sunlight, CO2, water and chlorophyll. ఫోటోసింథసిస్ అంటే ప్లాంట్స్ తన ఓన్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి కదా, అవి దేని ద్వారా ప్రిపేర్ చేసుకుంటాయి అంటే సన్లైట్, కార్బన్ డయాక్సైడ్, వాటర్ అండ్ క్లోరోఫిల్. ఈ ప్రక్రియనే మనం ఫోటోసింథసిస్ అంటాం. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ స్టొమాటో, మోస్ట్ ఇంపార్టెంట్. టిన్నీ పోర్స్ ఆఫ్ ది లీఫ్ సర్ఫేస్ దట్ హెల్ప్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. మనకు లీఫ్ మీద చిన్న చిన్న పొరలు ఉంటాయి, దాన్నే స్టొమాటో అంటాం. అది దేనికి యూజ్ అవుద్దంటే అది లీఫ్ సర్ఫేస్ని ఫుడ్ని ఎక్స్చేంజ్ చేస్తాయి అండ్ గ్యాసెస్ని కూడా స్టొమాటో అనేది. నెక్స్ట్ డైజెషన్, బ్రేకింగ్ డౌన్ ఆఫ్ కాంప్లెక్స్ ఫుడ్ ఇంటూ సిమిలర్ అబ్జార్బుల్ ఫార్మ్స్. మనం తీసుకున్న ఫుడ్ని మొత్తం అది మన బాడీకి ఎంత యూజ్ అవుద్దో న్యూట్రిషన్స్, క్యాలరీస్ అండ్ ప్రోటీన్స్, విటమిన్స్ వాటి ఎంత యూజ్ అవుతే అంత తీసుకొని మిగతా వేస్టేజ్ని బయటికి పోనిచ్చేదే డైజెషన్ అంటాం. నెక్స్ట్ ఎయిత్ది రెస్పిరేషన్, ద ప్రాసెస్ ఆఫ్ రిలీజింగ్ ఎనర్జీ ఫ్రమ్ ఫుడ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆర్ అబ్సెన్సీ ఆఫ్ ఆక్సిజన్. మనం తీసుకున్న ఫుడ్లో మనం తీసుకునే గాలి అండ్ ఫుడ్లో మనకు అదే యూజ్ అయ్యే గ్యాస్ లోపలే ఉంచి యూజ్ లేని దాన్ని బయటికి విడుదల చేసేదాన్ని, రిమూవ్ చేసేదాన్ని రెస్పిరేషన్ అంటాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ నోస్ ఆక్సిజన్ తీసుకుంటుంది, కార్బన్ డయాక్సైడ్ని రిమూవ్ చేస్తుంది, దాన్నే రెస్పిరేషన్ అంటాం. నెక్స్ట్ ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే రెస్పిరేషన్ దట్ occurs ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. అరోబిక్ రెస్పిరేషన్ అంటే అది ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ తీసుకునేదాన్ని అరోబిక్ రెస్పిరేషన్ అంటాం. ట్రాన్స్పిరేషన్, లాస్ ఆఫ్ వాటర్ వేపర్ థ్రూ స్టొమాటో ఇన్ ప్లాంట్స్. అది
ప్లాంట్ మన వాటర్ పోస్తే దాన్ని మొత్తం వేపర్గా పీల్చుకొని స్టొమాటోకు అన్నిటికీ ట్రాన్స్ఫర్ చేసేదాన్నే మనము ట్రాన్స్పిరేషన్ అంటాం. నెక్స్ట్ 11th పాయింట్ ఎక్స్క్రీషన్, రిమూవ్ ఆఫ్ మెటబాలిక్ వేస్ట్ ఫ్రమ్ ది బాడీ. ఇందాక చెప్పుకున్నాం, మనం ఫస్ట్ బాడీలో ఫుడ్ తీసుకుంటే దాంట్లో మనకు మంచిగా యూజ్ అయ్యేదాన్ని న్యూట్రిషన్స్, క్యాలరీస్, ప్రోటీన్స్, విటమిన్స్ అవన్నీ ఉంచి మిగతా అదంతా డైజెషన్ అవి దాంట్లో నుంచి మెటబాలిక్ వేస్టేజ్ బాడీ నుంచి రిమూవ్ అయ్యేదాన్నే ఎక్స్క్రీషన్ అంటాం. నెక్స్ట్ 12th పాయింట్ జీలం, ప్లాంట్ టిష్యూ దట్ ట్రాన్స్పోర్ట్ వాటర్ అండ్ మినరల్స్. ప్లాంట్లో మినరల్స్, వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేసేదని మనము జీలం అంటాం. పోలేం అంటే ప్లాంట్స్ టిష్యూ దట్ ట్రాన్స్పోర్ట్స్ ప్రిపేర్ ఫుడ్. ఇక్కడేమో వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, మినరల్స్ అండ్ వాటర్ని. ఇక్కడ ఫుడ్ గ్లూకోజ్ని ట్రాన్స్పోర్ట్ చేసేదాన్ని పోలం అంటాం. నెక్స్ట్ దిస్ లెసన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో మనం ఇంతకుముందు మొత్తం వివరంగా హెడ్డింగ్స్ చెప్పుకుందాం. సో వాటిని నేర్చుకుంటే చాలు, క్వశ్చన్స్ మొత్తం వస్తాయి. మీరు కామెంట్ చేయండి రాని క్వశ్చన్ ఉంటే. ఇంకా వీటికి ఆన్సర్ తెలిస్తే అవి కామెంట్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసి వాట్ ఈస్ ఫోటోసింథసిస్ చెప్పుకున్నాం. సెకండ్ క్వశ్చన్ నేమ్ ది పిగ్మెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఫోటోసింథసిస్. విచ్ ఆర్గాన్ సీక్రెట్స్ బైల్ జ్యూస్. వాట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ స్టొమాటో. నేమ్ ది ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది కిడ్నీ. 6th question what is peristalsis. 7th question what is transpiration. 8th question name the blood vessels that carries blood away from the heart. 9th question what is the role of hemoglobin. 10th question what is emulsification. అలాగే 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ రైట్ ఈక్వేషన్ ఆఫ్ ఫోటోసింథసిస్. CO2 + H2 కలిపితే సన్లైట్ ప్లస్ క్లోరోఫిల్ C6H12O6 + O2 ఇంపార్టెంట్, అందుకే ఆన్సర్ ఇచ్చాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వాట్ ఆర్ ది ఫంక్షన్ ఆఫ్ టొమాటో. థర్డ్ క్వశ్చన్ write difference between Arabic and anaerobic respiration. Fourth question what is transpiration, write its importance. Fifth question what is peristalsis. Sixth question explain double circulation. Seventh question what is excretion in plants, name 2 methods. 8th question what is functions of nephron. సో ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఆల్రెడీ నేను డెఫినేషన్స్ చెప్పా. మీకు తెలిసిన ఆన్సర్స్ ఉంటే కామెంట్ చేయండి, తెలియని ఉంటే కామెంట్ చేయండి, నేను ఆన్సర్ ఇస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.